ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుందని అనుకునేవారు అనుపమ. చిన్నతనం నుండి ఇంట్లో అన్ని పనులు చేసే అలవాటు ఉండడంతో ఇంటి పనులు చేస్తూనే స్ట్రెస్ నుండి బయటపడేవారు. ఇక అనుపమ పరమేశ్వరన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలో పేపర్లో ఓ యాడ్ వచ్చింది. తాము తీయబోయే సినిమాకు 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల వయసున్న అమ్మాయి కావాలని, మలయాళంలో బాగా మాట్లాడేవారు మాత్రమే అప్లై చేయాలని ఆ యాడ్లో ఉంది. ఆ యాడ్ చూసినా పెద్దగా పట్టించుకోలేదు అనుపమ. అయితే కొన్ని రోజుల తర్వాత అనుపమకు ఓ ఫోన్ వచ్చింది. నిర్మాత అన్వర్ రషీద్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని, మీరు పంపిన ఫోటోలు బాగున్నాయని, ఆడిషన్కి రావాలని ఆ ఫోన్లో చెప్పారు. వాస్తవానికి ఆ ఫోటోలను అనుపమ పరమేశ్వరన్ పంపలేదు. తీరా చూస్తే ఆమె ఫ్రెండ్ తన ఫోటోలను, అనుపమ ఫోటోలను కూడా పంపించినట్లు తెలిసింది. అక్కడే అనుపమకు టెన్షన్ మొదలైంది. అప్పటికే తాను మోడలింగ్ చేస్తానంటేనే తల్లిదండ్రులు పలు కండిషన్స్ పెట్టారు. అలాంటిది సినిమాల్లోకి వెళ్తానని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరని అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓసారి